ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరి అమ్మగారు గుంటూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఏది మంచి అనే టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏది మంచిది. మనం రోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము, కానీ మన జీవితంలో ఎన్నో రకాలైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కొక్కరి పరిజ్ఞానంతో అవి మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు. అంటే ఎదుటివారిని మంచివారు అనుకోవచ్చు, చెడ్డవారు అనుకోవచ్చు, చేసే పని మంచిది అనుకోవచ్చు, చెడ్డది అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి వాటి వల్లనే ప్రమాదాల్లో కూడా పడిపోతుంటాం. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది తెలుసుకోలేక ప్రమాదాల్లో కూడా పడిపోతుంటాం. ఎదుటివారు మంచివారా, చెడ్డవారా అని తెలుసుకోలేకపోతాం. అంటే అలాంటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. అందుకే మన మహాత్ములు మన మీద ఎంతో ప్రేమతో, అనుభవంతో జ్ఞానాన్ని బోధించారు. అంటే బుద్ధ భగవానుడు అసలు ఏది మంచిది, సృష్టిలో ఏది మంచిది అని చెప్పటానికి ఇన్ని ఒక 10 పాయింట్లుగా వివరించడం జరిగింది. అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అంటే కర్మలు చేస్తున్నాము, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చెయ్యకూడదు అనేది తెలుసుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోగానే మోక్షం రాదు. ఆత్మని చెప్పారు గురువుగారు, నువ్వు శరీరం కాదు ఆత్మని చెప్పారు, నువ్వే దైవానివి అని చెప్పారు. కానీ తెలుసుకోగానే మోక్షం రాదు. అంటే మనం బాహ్య ప్రవర్తన కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. మన బాహ్య ప్రవర్తన ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అంటే ఏది మంచి, ఏది చెడు అని మనకి ఎంతోమంది బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, పత్రిజీ కానీ, రమణ మహర్షి కానీ ఎంతోమంది మనకి జ్ఞానాన్ని, శంకరాచార్యుల వారు కానీ ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. మరి ఆ జ్ఞానాన్ని అందించినప్పుడు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆచరించగలుగుతాము అని, ఏది మంచిది, ఏది ఉత్తమమైనది అని మనం తెలుసుకోవాలి. ఏది ఉత్తమమైనది అంటే ఏది మంచిదో ముందు తెలుసుకోవాలి కదా. ఏది మంచిది అని తెలుసుకునే టాపిక్లో ఒక 10 పాయింట్ల గురించి వివరించుకుందాం మనం. ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, అన్నిటికంటే మంచి సమయం ఏమిటి? అన్నిటికంటే మంచి సమయం వర్తమానంలో జీవించటం. నా సెకండ్ పాయింట్ వచ్చి, అన్నిటికంటే మంచి పని ఏది? నీ ముందు ప్రకృతి నీ ముందు పెట్టిన పని చేయటమే మంచి పని. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి అంటే, అన్నిటికంటే గొప్ప జన్మ ఏది? మానవ జన్మ. అలాగే నాలుగో పాయింట్, అన్నిటికంటే గొప్ప మార్గం ఏది? యోగ మార్గము. ఫిఫ్త్ పాయింట్, అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ ఏది? సత్కర్మ. అలాగే సిక్స్త్ పాయింట్, అందరికంటే గొప్పవాడు ఎవరు? అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే, అందరికంటే గొప్పవాడు మంచివాడు యోగి. అలాగే సెవెంత్ పాయింట్, నీ ముందు ప్రత్యక్షమైన ప్రతివాడు గొప్పవాడే. అలాగే ఎయిత్ పాయింట్, అన్నిటికంటే గొప్ప విద్య ఏది అంటే బ్రహ్మ విద్య. నైన్త్ పాయింట్, అన్నిటికంటే గొప్ప దానం ఏది అంటే జ్ఞానదానము. అలాగే లాస్ట్ 10th పాయింట్ ఏంటి అంటే, అన్నిటికంటే గొప్ప పని ఏమిటి అంటే అన్ని జీవులను స్వేచ్ఛగా బ్రతకనివ్వటమే. ఈ 10 పాయింట్ల ద్వారా ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోవటానికి మనకి గురువులు ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. ఒక్కొక్క పాయింట్ గురించి మనం ఇప్పుడు వివరించుకున్నాము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మనం అన్నిటికంటే మంచి సమయం ఏది అనుకున్నాం. అన్నిటికంటే మంచి సమయం ఏది అంటే వర్తమానంలో జీవించటమే.
వర్తమానంలో జీవించమని మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నంతసేపు ఎవ్వరు వర్తమానం గురించి అసలు ఆలోచించరండి. వర్తమానంలో జీవించాలి అన్న విషయం కూడా ప్రాపంచిక జీవితంలో తెలీదు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చామో ప్రతి ఒక్క యోగీశ్వరులు వర్తమానంలో జీవించాలి అని చెప్తారు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో యోగులందరూ వర్తమానంలో జీవించాలి అన్నారు. అంటే వర్తమానంలో జీవించడం అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు? గతాన్ని పదే పదే చింతన చేసి వర్తమానంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఉదయం ఇంట్లో భార్యాభర్తలు ఉదయం ఆఫీస్కి వెళ్తూ ఏదో ఇద్దరు ఘర్షణ పడ్డారండి. ఘర్షణ పడినప్పుడు ఆ భార్య అదే పదే పదే తలుచుకుంటూ ఆ రోజంతా బాధపడితే వర్తమానంలో ఉన్న సంతోషాన్ని కోల్పోతుంది కదా. ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తే ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అందుకే గురువు ఏం చెప్తారు అంటే ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్ అన్నారు. ప్రజెంట్ అంటే మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో నువ్వు అద్భుతంగా ఆనందంగా జీవిస్తావు. అంటే వర్తమానం నీకు ఇచ్చిన బహుమానం అన్నారు. గతానికి వెళ్ళామనుకో బాధ, భవిష్యత్తుకి వెళితే భయం. భవిష్యత్తు ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంటే గతాన్ని తలుచుకోవద్దు, భవిష్యత్తుకి వెళ్ళవద్దు, వర్తమానంలో జీవించాలి అని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు పత్రిజీ గారే ఉన్నారండి. మనం పెద్ద పెద్ద యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా అజ్ఞానంతో ఏదైనా చేసినప్పుడు అప్పుడు వాళ్ళని తిడతారు, కొడతారు కూడా. అలాగే రాఘవరావు గారు కూడా క్లాస్లో సెల్ ఫోన్ మోగించినా ఎవరైనా సరే ఫోన్ మాట్లాడినా బాగా కోపడతారు. కానీ గురువులకు మన మీద కోపం ఉందా అంటే లేనే లేదు. వారి కోపం మన అజ్ఞానం మీదే. ఆ పత్రిజీ గారు ఏం చేస్తారు? అప్పటి వరకు కేకలేశారు, కొట్టారు. మరలా తీసుకెళ్ళి చక్కగా పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెడతారు ఆప్యాయంగా. అంటే అదే ఒక యోగికి అజ్ఞానికి తేడా. అజ్ఞాని ఏం చేస్తాడు? దాన్నే పదే పదే తలుచుకొని బాధపడతాడు. జ్ఞాని అప్పుడే మరిచిపోయి ఆ సంఘటనను అప్పుడే దగ్గరికి ఆప్యాయంగా పిలిచి భోజనం పెడతారు. అజ్ఞాని ఆ విషయాన్ని తలుచుకొని వర్తమానంలో బాధపడుతూ వర్తమానంలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే యోగులు ఏమన్నారు అంటే అన్నిటికంటే మంచి సమయం వర్తమానంలో జీవించటమే అని చెప్పారన్నమాట. అందుకని వర్తమానంలో జీవించినప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే అన్నిటికంటే మంచి పని ఏది? అన్నిటికంటే మంచి పని మీ ముందు ప్రకృతి పెట్టిన పని చేయటమే. మీ ముందు ప్రకృతి ఏ పని పెడితే అది చేయటమే. ఒక్కొక్కరు ఏం చేస్తారు? శాకాహార ర్యాలీ చేస్తారు. ఒకరు క్లాసులు పెట్టిస్తూ ఉంటారు. ఒకరు క్లాసులు చెబుతూ ఉంటారు. ఒకరు జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. ఒకరు ధ్యానం క్లాసులు అరేంజ్ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ప్రకృతి నీకు నీ ముందు ఏ పని పెడితే ఆ పని చెయ్యటమే అన్నిటికంటే మంచి పని. మరి నాకు ఈరోజు అవకాశం వచ్చింది క్లాస్ చెప్పడానికి. కాదు నాకు వేరే పని ఉంది అని ఈ క్లాస్ చెప్పకుండా ఆ పని చూసుకోకూడదు. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశంగా క్లాస్కే అటెండ్ అవ్వాలి. అంటే ప్రకృతి నీ ముందు పెట్టిన పని చేయటమే మంచి పని అన్నారు. అంటే వేరే పని ఆలోచించి అక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఉంది అని ఆలోచించకుండా పరమాత్మ నాకు ఈరోజు ఈ పని చెప్పాడు, ఈ క్లాస్కి నేను అటెండ్ అవ్వాలి, ఈ క్లాస్ చెప్పాలి, ఆ పని చేయటమే ప్రకృతి నీవు ప్రకృతి నీ ముందు పని చేయటమే అన్నిటికన్నా మంచి పని అని చెప్పారు. మరి మూడో పాయింట్ ఏం చెప్పారు? అన్నిటికంటే గొప్ప జన్మ ఏది? అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ అన్నారు. అంటే 84 లక్షల జీవరాశుల జన్మలలో అనుభవాలు పాఠాలు నేర్చుకున్నప్పటికీ మానవ జన్మ మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి, భగవంతుణ్ణి చేరుకోవటానికి, సాధన చేయటానికి అనువైన జన్మ. ఇంకా ఏ జన్మల్లోనూ భగవంతుణ్ణి చేరుకునే అవకాశం లేదు, సాధన చేసే అవకాశం లేదు. మరి జన్మల్లో 3 రకాల జన్మలు ఉన్నాయండి. దైవ జన్మ, జంతు జన్మ, మానవ జన్మ. దైవ జన్మలోనేమో సాధన చేయటానికి శరీరం ఉండదు,
మరి జంతు జన్మల్లో శరీరం ఉంటుంది కానీ మనసు బుద్ధి ఉండదు. ఒక మానవ జన్మలోనే శరీరము, మనసు, బుద్ధి ఉన్నప్పుడే నువ్వు సాధన చేసి దైవాన్ని చేరుకోగలవు. అందుకే మానవ జన్మ గొప్ప జన్మ. శంకరాచార్యులు ఏమని చెప్పారు? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం అన్నారు. అంటే ఆ మనుష్యత్వం అంటే మానవ జన్మ రావటం ఎంతో గొప్పది అని చెప్పడం జరిగింది. మానవుడు మహాత్ముడుగా ఎదగాలంటే మానవ జన్మ తప్పకుండా కావాలి. మానవుడు ఈ రోజుల్లో సైంటిస్ట్‌గా ఎన్ని కనిపెట్టినా సరే మానవ జన్మలోనే సాధ్యమవుతుంది కదా! అంటే సాధనకు అనుకూలమైనదే ఈ శరీరము. సాధన చెయ్యాలంటే ఈ శరీరం కావాలి. జ్ఞానం పొందాలంటే అనుకూలమైన బుద్ధి కావాలి. అన్ని జీవరాశుల కంటే మానవ జన్మలోనే మనం దైవాన్ని చూడగలము. దైవాన్ని చేరుకోగలము. అంటే అందుకే గొప్ప జన్మ మానవ జన్మ అని చెప్పడం జరిగింది. అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ. ఇక ఫోర్త్ పాయింట్ ఏం చెప్పారు? అన్నిటికంటే మంచి మార్గం ఏది? మరి లోకంలో ఎన్నో రకాల మార్గాలున్నాయి. ఎన్నో రకాల చదువులు ఉన్నాయి. 64 రకాల కళలు ఉన్నాయి. 64 కళల్లో అన్నిటికన్నా గొప్ప కళ బ్రహ్మజ్ఞానం పొందటమే. ఇప్పుడు చదువులు ఉన్నాయండి. ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు. అన్ని చదువులు చదివారు. ఎన్ని చదువులు చదివినా దానిలో తృప్తి మాత్రమే మిగులుతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొందావో అదే నీకు మోక్షాన్ని చేరే మార్గము. ప్రాపంచిక చదువులు నువ్వు ఎన్ని చదివినప్పటికీ కానీ మోక్షాన్ని చేరలేవు. మరి ఎన్ని పనులు చేసినా లలిత కళల్లో కొంత వయసు వచ్చే వరకే చేయగలరు. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఒక మరి 60 ఇయర్స్ అయినా వైద్యం చేస్తారు. తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు కదా! లాయర్ అయినా, కలెక్టర్ అయినా, ప్రొఫెసర్ అయినా ఎవరైనా సరే కొంత వయసు వచ్చాక ఆ చేసే వృత్తికి రిటైర్మెంట్ అవుతారు. కానీ ఈ శ్వాస మీద ధ్యానం చనిపోయే వరకు యోగ మార్గంలో మనం ఉండవచ్చు. మిగిలిన విద్యలన్నీ కొంత వయసు వరకే చేయగలుగుతారు. తరువాత చేయలేరు. ఎందువలన చేయలేరు? అంటే దానిలో అన్ని విద్యలలో తృప్తిని పొందుతావు కానీ దీనిలో చివరి క్షణం వరకు ఈ మార్గం పట్టుకొని మనం ఉండవచ్చు. అందుకే అన్నిటికంటే గొప్ప మార్గం యోగ మార్గం అని చెప్పారు. మిగతావన్నీ వదిలేయవలసి వచ్చుద్ది. పాటలు పాడేవాళ్ళైనా సరే, క్రికెట్ ఆడేవాళ్ళైనా సరే, ఇన్ని కళలైనా సరే వాళ్ళు తుది శ్వాస వరకు ఏది చెయ్యలేరు. అన్నిట్లికి రిటైర్ అవుతారు కానీ ఈ యోగ మార్గంలో మనం తుది శ్వాస వరకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు కాబట్టి అందుకే గొప్పగా అన్నిట్లికంటే గొప్ప మార్గం యోగ మార్గము అని చెప్పడం జరిగింది. ఇక మరి అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ ఏది అంటే సత్కర్మ. మానవుడు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే పుణ్యకర్మల కోసం యజ్ఞయాగాదులు చేస్తాడు. యజ్ఞయాగాదులు అన్నిట్లికంటే గొప్ప పుణ్యకర్మ అంటూ చేస్తారు. అంటే సత్కర్మలు అంటే పుణ్యకర్మలు చేశావు. వాటి ఫలితాన్ని నువ్వు ఆశిస్తే మరలా జన్మ తప్పదు. కర్మ చేస్తే జన్మ తప్పదు. మరి ఆ పుణ్యకర్మలు చేసినప్పుడు ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించినప్పుడు నేను కాదు చేస్తున్నది, నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు అది యజ్ఞకర్మ అవుతుంది, సత్కర్మ అవుతుంది. అప్పుడు సత్కర్మ వల్లనే మనకి సత్యాన్ని ఆశ్రయించే బుద్ధి కలుగుతుంది. సత్యము అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే భగవంతుడు. మరి భగవంతుణ్ణి ఆశ్రయించే బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసే పుణ్యకర్మల ఫలితం వల్లనే నీ జీవితంలోకి సద్గురువు వస్తాడు. నువ్వు సత్యాన్ని ఆశ్రయిస్తావు. అప్పుడే నువ్వు సత్యం వరకు చేరగలవు. యోగం చేసి జ్ఞానాన్ని పొందగలవు.
అప్పుడు జ్ఞానిగా మిగులుతావు. అన్నిటికంటే సత్కర్మ గొప్ప కర్మే సత్కర్మ. అందరికీ జ్ఞానం బోధించటమే అన్నిటికంట గొప్ప సత్కర్మ. మిగిలిన నువ్వు ఎన్ని దానాలు చేసినా, అన్నదానం చేశావు, వస్త్రదానం చేశావు, విద్యాదానం చేశావు, వైద్యదానం చేశావు, అన్నిట్లి ఫలితం ఈ జన్మ వరకే. కానీ నువ్వు జ్ఞానధ్యానం చేస్తే అది మరు జన్మ కూడా వస్తుంది. అందువలన అన్నిటికంటే గొప్ప కర్మ ఏమిటి అంటే సత్కర్మ. మరి ఆరో పాయింట్, అందరికంటే గొప్పవాడు మంచివాడు ఎవరు అంటే యోగి. యోగే గొప్పవాడు మంచివాడు. ఎలా గొప్పవాడయ్యాడు? నువ్వు దాన ధర్మాలు చేసినా, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా, గొప్ప గొప్ప చదువులు చదివినా, గొప్ప గొప్ప పదవులు సంపాదించినా వారిని ప్రాపంచిక జీవితంలో గొప్పవారు అంటారు. పెద్ద చదువులు చదివితే, పెద్ద ఉద్యోగం చేస్తే గొప్పవారు అంటారు, పెద్ద పదవి సంపాదిస్తే గొప్పవారు అంటారు, అలాగే పేరు ప్రతిష్టలు సంపాదిస్తే గొప్పవారు అంటారు, గోల్డ్ మెడల్స్ సంపాదిస్తే గొప్పవారు అంటూ ఉంటారు. కానీ అందరికన్నా గొప్పవాడు యోగి. ఎలా గొప్పవాడయ్యాడు? యోగి వలన లోకానికి ఎంతో ఉపకారం ఉంటుంది. యోగి వలన లోకానికి ఎంతో ఉపకారం ఉంటుంది. యోగి వలన ఈ లోకానికి ఏ మాత్రం భయం ఉండదు. ఎందువలనంటే ఎవరికి అపకారం చేయడు కాబట్టి. మరి యోగి అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటాడు. అలాగే రాగద్వేషాలు ఉండవు, అహంకారం మమకారాలు ఉండవు, ఈర్ష్య ద్వేషాలు ఉండవు, ఎవరిని నాశనం చేయాలని కోరుకోడు. అందువలన ఎవరి నాశనము కోరుకోడు కాబట్టి యోగి అందరికన్నా గొప్పవాడు. ఇప్పుడు చూడండి, ఒక సైంటిస్టు ఒక బాంబు తయారు చేస్తే ఆ బాంబు వలన ఒక దేశం నాశనం అయిపోతుంది. అప్పుడు దేశాన్ని నాశనం చేయటానికి ఉపయోగపడింది కాబట్టి ఆ సైంటిస్ట్ వలన నష్టమే జరిగింది. అలాంటి నాశనం యోగి వలన ఎప్పుడూ కాదు. లోక వినాశకరమైన పనిని యోగి ఎప్పుడూ సృష్టించడు. పత్రిజీ ఏం చేశారు? తన శరీరం గురించి ఆలోచించకుండా అందరి ఆనందం కోసం త్యాగం చేశాడు. తన కుటుంబం, తన పిల్లలు అనుకోకుండా అందరికీ నావాడు అని ప్రేమతత్వంతో పంచి ఇచ్చాడు. అందరూ కరోనా టైంలో మరణ భయంతో వణికిపోతుంటే రోజు మార్చి రోజు ప్రతిరోజు సందేశం ఇచ్చారు. ఏమని సందేశం ఇచ్చారు? అసలు నీ శరీరానికి చావు లేదు నాయన, నీ శరీరానికే చావు ఉంది, నువ్వు ఆత్మవు, నీకు చావు లేదు, శరీరానికి చావు ఉంది అని మరణ భయం లేకుండా చేస్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనకు పత్రిజీ గారు అందించారు. మరి శిష్యులకు జ్ఞానబోధ చేసి అందరినీ ఆ జ్ఞానం పొందాలని యోగి ఆలోచనలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. నేను జ్ఞానం పొందాను, నా జ్ఞానం అందరికీ పంచాలి, వారు కూడా అందరూ జ్ఞానులు అవ్వాలి, వాళ్ళు ఆనంద స్థితిలో ఉండాలనే ఆలోచనలు ప్రతి ఒక్క యోగికి ఉంటుంది. మనం పొందిన జ్ఞానం అందరికీ పంచితే అందరూ వాళ్ళు కూడా అందరినీ జ్ఞానవంతులు చేస్తారు. ప్రపంచంలో 90 మంది నాశనం చేయాలని చూస్తుంటే 10 మంది యోగులు ఏం చేస్తున్నారు? ధ్యాన ఫలం వల్లనే ధర్మంగా ఉండగలుగుతున్నారు. 90 మంది నాశనం చేయటానికి సృష్టిని చూస్తున్నప్పటికీ 10 మంది యోగుల వలన, వాళ్ళ ధ్యాన ఫలం వలన ధర్మాన్ని ఆచరిస్తూ సత్యంలో జీవిస్తున్నారు. ఈ భూమి మీద శాంతి ఉండటానికి కూడా కారణం యోగులే. వాళ్ళ ధ్యాన ఫలం వల్లనే ధర్మంగా ఉండగలుగుతున్నారు, శాంతిగా ఉండగలుగుతున్నారు, అలాగే సత్యంలో జీవిస్తున్నారు. చూడండి, ప్రపంచంలో ఎన్నో చదువులున్నాయి. నేను కలెక్టర్ని అయ్యాను, నేను డాక్టర్ని అయ్యాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానని ప్రతి డిగ్రీలున్నా, అందం ఉన్నా, ధనం ఉన్నా వారిలో తప్పకుండా అహంకారం, మమకారాలు ఉంటాయి. ఎందువల్లంటే నేను చదివాను, నాకు ధనం ఉంది అనే అహంకారం, మమకారాలు ఉంటాయి. ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. కానీ యోగిలో ఎప్పుడు అహంకారం, మమకారం ఉండదు, ఈర్ష్య ద్వేషాలు ఉండదు. అందరూ సమానం అనే భావంతో యోగి ఉంటాడు కాబట్టి, అందరూ ఆనందంగా ఉంచటానికే ప్రయత్నిస్తాడు కాబట్టి గొప్పవాడు యోగి.
అందరికంటే మంచివాడు యోగి అని తెలుసుకున్నాం. ఇంకా ఏడో పాయింట్, నీ ముందు ప్రత్యక్షమైన ప్రతివాడు గొప్పవాడే. ఏం చెప్తాడు బుద్ధ భగవానుడు? నీ ముందు హత్య చేసిన వాడు ప్రత్యక్షమైన, దొంగ ప్రత్యక్షమైన వాడు కూడా గొప్పవాడే. ఎందువలన గొప్పవాడు? వాడు ఆత్మస్వరూపుడే. నువ్వు అక్కడ దొంగగా చూడకు, హంతకుడుగా చూడకు. వాడిలో కూడా ఆత్మస్వరూపం ఉంది. భగవంతుడిగా చూడు. అంటే శరీరాల్లో ఆత్మని చూడాలి అంటాడు బుద్ధ భగవానుడు. మరి ఆ శరీరాలు, మనస్సుని, గుణాన్ని నువ్వు చూడవద్దు. శరీరంలో ఉన్న మనసుని, గుణాన్ని నువ్వు చూడవద్దు. ఆత్మని చూడు. మనం ఎన్నో రకాల ఆచారాలు ఉంటాయండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక పిల్లి ఎదురైనా, ఒక కట్టెలు మోసేవాడు ఎదురైనా మనం ఏమనుకుంటాము? ఈడెందుకు ఎదురు వచ్చాడు? ఏదో ఒక నష్టం జరుగుతుంది అనే అభిప్రాయంలోనే ఉంటూ ఉంటారు ప్రాపంచిక జీవితంలో. కానీ ఈ యోగ మార్గంలోకి వచ్చాక ఆ పిల్లి ఆత్మస్వరూపమే, ఆ కట్టెలు మోసేవాడు ఆత్మస్వరూపమే. అందరిలో దైవాన్ని చూసినప్పుడు నీకు ఏ చెడు జరగదు అని. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ ఎదుట శత్రువు కనిపించినప్పుడు నీకు, బుద్ధ భగవానుడు అంటాడు, నీకు చెడ్డవాడు ఎదురైతే వాడిలా ఉండకూడదు అని పాఠం నేర్చుకో. మంచివాడు ఎదురైతే వాడిలో మంచివాడిలా నేను ప్రవర్తించాలని పాఠం నేర్చుకో. ఒకసారి బుద్ధ భగవానుడు జ్ఞానాన్ని బోధిస్తూ ఒక గ్రామానికి వెళ్ళాడటండి. గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ జ్ఞానాన్ని బోధించిన తర్వాత పక్క ఊరికి వెళుతుంటే ఆ గ్రామస్తులు అన్నారట, స్వామి మీరు అటు వెళ్ళవద్దు, అడవిలో అంగుళీమానుడనే రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఏం చేస్తున్నాడంటే బాటన వెళ్ళే ప్రతి ఒక్కరిని చంపి బొటన వేళ్ళుని మాలగా ధరిస్తున్నాడు. ఆయన గురువు గారికి అంగుళి మాల ఇవ్వాలని 1000 అంగుళాలు అంటే 1000 బొటన వేళ్ళు మాల తీసుకెళ్ళి గురుదక్షిణగా ఇవ్వాలని అందరినీ చంపుతున్నాడు. మీరు అటు వెళ్ళవద్దు అని బుద్ధ భగవానుడితో అన్నారట. అప్పుడు బుద్ధ భగవానుడు అన్నాడట, నేను వెళతాను, మీరేమీ భయపడవద్దు అని అక్కడికి వెళ్ళాడట. అంగుళీమానుడు అక్కడే ఉన్నాడట. ఉంటే ఈ బుద్ధ భగవానుడు దగ్గరికి వెళుతుంటే అన్నాడట, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను ఇప్పటికి 999 మందిని సంహరించాను, అంగుళాలు మాలగా ధరించాను, నువ్వు 1000వ వాడివి, నిన్ను కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా నేను చంపేస్తాను అంటే ఇంకా దగ్గరగా బుద్ధ భగవానుడు వెళ్ళాడట. ఏమిటి నీ ధైర్యం? నేను చంపుతానన్నా వస్తున్నావు అని అనగానే, సరే నన్ను చంపుతానంటున్నావు కదా, ఈ పక్కనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మని ముందు నరికి తీసుకురా అన్నాడట. అప్పుడు అంగుళీమానుడు వెళ్ళి చెట్టు కొమ్మను నరికి తీసుకువచ్చాడట. తీసుకురాగానే మరలా ఆ చెట్టు కొమ్మని అతికించమన్నాడట బుద్ధ భగవానుడు. ఎలా అతికిస్తాను అంటే, మరి అతికించే నీకు శక్తి లేనప్పుడు ఎలా నరికావు? అలాగే ప్రాణం పోసే శక్తి నీలో లేనప్పుడు ఎలా సంహరిస్తావు? ఎలా ప్రాణం తీస్తావు? అని అడిగాడట బుద్ధ భగవానుడు. అంగుళీమానుడు వెంటనే బుద్ధ భగవానుడి కాళ్ళ మీద పడి ఆయన శిష్యుడిగా మారాడట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నీ ముందు ఎదురైన ప్రతివాడు భగవంతుడే అంటే, అక్కడ అంగుళీమానుడిలో ఎవరిని చూశాడు? ఆత్మస్వరూపాన్ని చూశాడు. అంటే ఇక్కడ మనకి పత్రిజీ గారు మనలో అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించటానికే మనల్ని కోపడతారు. అంతేకాని ఏ గురువుకైనా మనమందరం ఆత్మస్వరూపులమే. భీమవరం వెళ్తామండి, అక్కడ ధనికుడు లేడు, పేదవాడు లేదు, కులము లేదు, మతము లేదు, చిన్నవాడా పెద్దవాడా, జ్ఞానవంతుడా అజ్ఞానుడా, ఏదీ లేదు. అందరినీ ఆత్మస్వరూపులుగానే భావిస్తారు. అంటే ఇక్కడ మనం పత్రిజీ గారిని టీవీ9 వాళ్ళు 2012లో ఎంతో దుష్ప్రచారం చేశారు. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అంటే వాళ్ళందరినీ ఆత్మస్వరూపులుగానే చూశాడు. అంటే ఎప్పుడైతే మానవుడు అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తాడో మనకి అప్పుడు మనం దైవంగా ఎదగలుగుతాము. ఇక్కడ గురువులకి కోపం అంటే మనలో అజ్ఞానాన్ని, అహంకారం మీదే గురువులకి కోపం ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ ప్రతి వ్యక్తిలో దోషం చూడకుండా వారిలో మంచితనాన్ని చూసి
వారిలో దైవాన్ని చూడండి అని చెప్తారు. అందుకే మన గురువు గారు పత్రిజీ గారు ఏం చెప్పారు, మరి ఆ రోజు అంత సహనంతో ఓర్చుకున్నారు కదా, వాళ్ళనేమీ దుర్భాషలాడలేదు. సహనమే ప్రగతి అని చెప్పారు. ఎలా చెప్పారు? సహనమే ప్రగతి. పత్రిజీ గారి సహనంతో టీవీ9 వాళ్ళని ఏమీ అనకుండా ఉండటం వలన ఈరోజు ఇంత జ్ఞాన ప్రచారం జరుగుతుంది. ఇంత జ్ఞానము అందించబడుతుంది. ఆయన లేకపోయినా ఆయన ఆశయం ముందుకి నడుస్తుంది. సహనమే ప్రగతి అంటే ఇక్కడ రాజలక్ష్మి మేడం గారు 80% కాలిపోతే ఆ రోజు ఎంతో సహనంతో ఓర్చుకున్నారు. ఈయన ఈరోజు సహనం ఇయాల ఆ సహనమే ప్రగతిగా ఈరోజు ప్రగతి పదంలో ముందు నడుస్తున్నారు. రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు కొన్ని లక్షల మందిని జ్ఞానవంతులుగా, మాస్టర్లుగా తయారు చేస్తున్నారు. అంటే ఎప్పుడు మనం ప్రతి వ్యక్తిలో ఆత్మని చూడగలగాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత 8th పాయింట్ ఏమిటి అంటే, అన్నిటికంటే గొప్ప విద్య ఏది? బ్రహ్మ విద్య. మరి 64 కళల్లో చిట్ట చివరి కళే బ్రహ్మ విద్య. అంటే 64 కళలు దైవాన్ని చేర్చలేవు. ఆఖరి కళైన బ్రహ్మ విద్య నేర్చుకుంటే తప్ప నువ్వు దైవాన్ని చేరలేవు. బ్రహ్మ విద్య నేర్చుకుంటేనే దైవాన్ని చేరుస్తుంది. ప్రాపంచిక విద్యలు మనల్ని దైవాన్ని చేర్చలేవు. ఇది తెలుసుకుంటే బ్రహ్మ విద్య నేర్చుకోవాలని మనకి ఎంతో తపన ఉంటుంది కదా. దీనికి ఒక ఉదాహరణ తెలుసుకుందామండి. ఒకసారి వైకుంఠంలో విష్ణుమూర్తి గారు ఒక పుస్తకాన్ని వ్రాస్తున్నారట. వ్రాస్తుంటే అప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళాడట వైకుంఠానికి. ఏమిటి స్వామి రాస్తున్నారు అని అంటే, అప్పుడు విష్ణుమూర్తి అన్నారట, నన్ను ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నాను అన్నాడట. అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ లిస్టులో ఎవరున్నారు అని ఆ పుస్తకంలోకి తొంగి చూశాడట నారద మహర్షి. మొదటి పేరే నారద మహర్షిది ఉందంట. నారద మహర్షి ఆనందంతో పొంగిపోయాడట. నేను భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళల్లో మొట్టమొదటి వాడిగా ఉన్నానని ఎంతో ఆనందంతో ఉంటూ ఆ పుస్తకంలో ఆంజనేయ స్వామి పేరుందా అని చూశాడట. కానీ ఆ పుస్తకంలో ఎక్కడ ఆంజనేయ స్వామి పేరు లేదట. లేదటే ఇంకా నారదుడు ఈ ఆనందాన్ని ఏం చేశాడు, అందరికీ పంచుతూ ముల్లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాడట. భూలోకానికి వచ్చి ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటుంటే, ఆంజనేయ ఆంజనేయ ఇది విన్నావా అన్నాడట. ఏమిటి స్వామి అంటే, భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళల్లో నేనే మొదటగా ఉన్నాను. నా పేరే ఉంది, మీ పేరు లేదు అన్నాడట. అప్పుడు ఆంజనేయ స్వామి, స్వామివారు అయ్యవారు అమ్మవారు క్షేమమేనా అని సరే అని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాడట. ఇక తర్వాత నారద మహర్షి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడట. మరలా 2 రోజుల తర్వాత విష్ణుమూర్తి ఇంకో పుస్తకం రాస్తున్నారట. రాస్తుంటే ఏమిటి స్వామి మీరు రాస్తున్న బుక్కు అని అంటే, అప్పుడు అన్నారట, ఇది నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నాను అన్నాడట. ముందు రోజు రాసింది మనం భగవంతుణ్ణి ఇష్టపడుతున్నాం అనే వాళ్ళ లిస్టు రాశాడు. ఈ రోజు ఏం రాస్తున్నారు అంటే భగవంతుడు ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నారట. నారద మహర్షి కుతూహలంతో చూస్తే మొదటి పేరు ఆంజనేయ స్వామిదే ఉందట. అప్పుడు చూసి నారద మహర్షి పేరు లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖపడ్డాడట. నేను నిరంతరం నారాయణ నారాయణ అని జపిస్తున్నానే, నాకు ఏ కోరికలు లేవే భగవంతుడు తప్ప ఇంకా ఏదీ లేదు. నేను ఏ కోరిక లేకుండా నిరంతరం భగవంతుడినే తలుచుకున్నా నేను భగవంతుడికి ఎందుకు ఇష్టడు కాలేకపోయాను అని ఎంతో బాధపడుతూ తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడట, ఏమిటి నాయన అంటే, నాన్నగారు నేను నిరంతరం భగవంతుడినే స్మరిస్తున్నాను, కానీ భగవంతుడు నన్ను ఇష్టపడలేదు అని అడిగాడట. నాయన బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందకుండా భగవంతుడికి ఇష్టలు కాలేవు నాయన. నీ తోడబుట్టిన సనక సనందాదుల దగ్గర నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొంది భగవంతుడికి ఇష్టడుకా అని చెప్పాడట. అంటే ఇక్కడ మనం అర్థమై చేసుకోవలసింది ఏమిటి అంటే, భగవంతుడంటే నాకు ఇష్టం అనుకోవటం కాదు, భగవంతుడికి ఇష్టలుగా మారాలి. అంటే ఇక్కడ దేవుడంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అంటారు,
పూజలు చేస్తారు, స్తోత్రాలు చదువుతారు, తీర్థయాత్రలు చేస్తారు. కానీ ఆ భగవంతుణ్ణి, ఆ సృష్టికర్తను చేరాలంటే ముందు ఇంద్రియాల పని అన్నీ ఆపాలి. మనసు పని ఆపాలి. మనసుకున్న గుణాలు ఉండకూడదు. ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, ఒక్క నిమిషం ధ్యానం 100 జన్మల కర్మలు దగ్ధం చేస్తుంది. ఒక్క గంట ధ్యానం 1,00,00,000 యాగ ఫలం అని చెప్పబడింది. పూజలో ఒక్క నిమిషం నువ్వు దృష్టి పెడుతున్నావు. కానీ భగవంతుడి మీద, ఆత్మ మీద దృష్టి పెట్టటమే ధ్యానము. ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ గురించి తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానము. బ్రహ్మ జ్ఞానము అంటే సృష్టిలో అన్ని ఆత్మ పదార్థాలే. బ్రహ్మ జ్ఞానం అంటే బ్రహ్మాండం గురించి తెలుసుకోవటమే బ్రహ్మ జ్ఞానము. అంతా సృష్టి అంతా బ్రహ్మమయమే అనుకున్నప్పుడు దేనికి బాధపడరు, ఎవరిని బాధించరు, ఎవరిని ద్వేషించరు. అంతా ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు మనం మరి ఆత్మగానే జీవించగలుగుతాము. అంటే చాలామంది అంటారు, "యోగికి అంత కోపం ఎందుకండి?" అంటారు. మరి పత్రిజీ గారి కోపం వల్లే కదా! లక్షల మంది సైలెంట్‌లో కూర్చోగలుగుతున్నారు. ఎక్కడైనా పబ్లిక్‌లో మీటింగ్ జరిగితే ఎన్నో వందల మంది పోలీసులు రావాల్సొస్తుంది. కానీ కట్టాల్ మహాయజ్ఞంలో పత్రిజీ గారు స్టేజ్ మీదకొచ్చారంటే అందరూ సైలెంట్‌గా ఉంటారు. అంటే దీన్ని బట్టి రాఘవరావు గారైనా, అలాగే పత్రిజీ గారైనా కోపం వచ్చింది అంటే వాళ్ళు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు. మరి ఈ లోకంలో ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత ధనమున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా అహంకారం పెరుగుతుంది. బ్రహ్మజ్ఞానం వస్తే వినయం పెరుగుతుంది. అంటే ఇక్కడ మనం వశిష్ఠుల వారిని, సప్త ఋషులను ఎందుకు మర్చిపోవటం లేదు అంటే, పత్రిజీ గారికి కూడా మరి శతకోటి వందనాలు చెప్తున్నాము అంటే, మరి పదవులు ఉన్న వాళ్ళని, పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళని, పెద్ద పెద్ద మున్ మంత్రులని, అలాగే పీఎంని, సీఎంని ఎంత గొప్పవారినైనా మర్చిపోతున్నాం కానీ, ఈ రోజుకి కూడా యోగుల్ని, మహర్షుల్ని, ఈ సప్త ఋషుల్ని, పత్రిజీ గారిని ఎన్ని యుగాలు మారినా మర్చిపోం కదా! అంటే అందరికంటే మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, అన్నిటికంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య అని తెలుసుకోవాలి. ఇక అన్నిటికంటే గొప్ప దానం ఏమిటి అంటే జ్ఞానదానము. అంటే యజ్ఞయాగాదులు ధనముంటే చేస్తారండి. ప్రాపంచికంలో ఆ దానాలు చేస్తూ ఉంటాం. అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం. అన్నదానం చేశాము, మరలా ఆకలవ్వగానే ఆ దాన ఫలితం అయిపోతుంది. వస్త్రదానం చేస్తాము, ఆ వస్త్రాలు చిరిగిపోగానే ఆ దాన ఫలితం అయిపోతుంది. విద్యాదానం చేస్తాము, ఆ విద్య వలన ఈ జన్మంతా వాడు ఉద్యోగం చేసుకొని హాయిగా జీవిస్తే ఈ జన్మ వరకు దాని ఫలితం ఉంటుంది. అలాగే వైద్య దానం కూడా అంతే ఫలితం వస్తుంది. కానీ జ్ఞానం పొంది ఎంత ఆనందపడుతున్నావు, జ్ఞానం పొంది ఎంత ఆనందపడుతున్నావు, అందరూ నేను పొందిన ఆనందాన్ని అందరూ ఆనందం పొందాలి అని నువ్వు జ్ఞానదానం చెయ్యాలి. అంటే సర్వే జన సుఖినో భవంతు అనుకుంటే సరిపోదు. అందరూ గుళ్ళో అంటూ ఉంటారు, సర్వే జన సుఖినో భవంతు అని. మరి సర్వజీవుల్ని సుఖంగా ఉండనిస్తున్నావా? అది ఆలోచించండి. అందరినీ సుఖంగా ఉండనివ్వాలి. ఆ జ్ఞానం చెప్పటం వలన దుఃఖం నుంచి బయటపడతారు. ప్రాపంచికంలో పాపం, పుణ్యం తెలీదు. అంటే మనకెంతవరకు తెలుసు? పూజలు, నోములు, స్తోత్రాలు, తీర్థయాత్రలే చేస్తున్నారు ప్రాపంచిక జీవితంలో. అంటే చేసిన పూజలు చేస్తున్నారు, నోములు నోస్తున్నారు, అలాగే తీర్థయాత్రలు చేస్తున్నారు. కానీ ఎవరు మాంసం మానట్లేదు. ఎందువలన? సరైన జ్ఞానం లేకపోవటం వల్లనే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ అని చెబుతున్నారు గాని, పదాల వరకే చెబుతున్నారు గాని, మరి పండితులు ఎవరైనా సరే, మరి సర్వం కల్విదం బ్రహ్మ అంటే సృష్టి అంతా పరమాత్మమయమే అయినప్పుడు, ఆ జీవులన్నీ పరమాత్మే అని తెలుసుకోవాలి కదా! పత్రిజీ గారొక్కరే మాంసాహారం మాన్పించారు. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు అని చెప్పారు. మరి అంటే ఏ అనుభవాల కోసం అవి భూమి మీదకొచ్చాయో, ఆ అనుభవాలు ఆ జీవిని పొందనివ్వాలి. అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానం. మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచినప్పుడు, మనం ఏదైతే ఆనందం పొందుతున్నామో, వాళ్ళు కూడా ఆనందాన్ని పొందినప్పుడు
మనం ఎంతో గొప్ప జ్ఞానదానం చేసిన వారం అవుతాము. ఇంకా లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే అన్నిటికంటే గొప్ప పని ఏం చెప్పారు పత్రిజీ గారు? అన్ని జీవులను స్వేచ్ఛగా బ్రతకనివ్వటమే గొప్ప పని అన్నారు. పత్రి గారు ధ్యానం చేసినా చేయకపోయినా ఏ జీవిని చంపవద్దు, మాంసాహారం మానండి అని చెప్పారు. ఏమిటి? కోడిని, మేకను చంపుతుంటే అది ఎంత భయపడుతుంటో, ఎంత బాధపడుతుందో, అలాంటి బాధ వలన నువ్వు కూడా అదే బాధపడాలి. అదే మన పిల్లలు ఏదైనా చనిపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా, అయ్యో పాపం అని ఎంతో ఏడుస్తూ ఉంటాము. వాటిలి బాధ కూడా అలాంటి బాధే అని తెలుసుకోవాలి. అందుకే ధర్మరాజు ధర్మం చెప్పేటప్పుడు తన పుత్రుడికైనా ఒకే ధర్మం చెప్పాలి. పక్కవాడికైనా ఒకే ధర్మం చెప్పాలి. అందుకే ధర్మం కాపాడిన వాడే గొప్పవాడు అని చెప్పారు. మాంసాహారం మాన్పించి సాటి జీవులను రక్షించటమే అన్ని జీవులను హాయిగా బ్రతకనిచ్చిన వారం అవుతాము అని చెప్పారు. మన చేత పత్రిజీ గారు ఎంత మంచి పని చేయిస్తున్నారో కొంచెం ఆలోచించండి. సాటి జీవిని కాపాడితే భగవంతుడు మనల్ని హర్షిస్తాడు. చిన్న పిల్లల్ని కొడితే అమ్మ ఊరుకుంటుందా? మన ఇంట్లో చిన్న పిల్లలున్నారు. పెద్ద పిల్లవాడెళ్ళి వాడిని కొడితే అమ్మ ఊరుకోదు. అలాగే మనం కూడా సాటి జీవుల్ని రక్షించకుండా హింసిస్తే పుడమ తల్లి ఊరుకోదు. అత్యుత్తమమైన మంచి పని సాటి జీవిని కాపాడటమే. పుడమి తల్లి పులకిస్తుంది అని తెలుసుకోవాలి. ఈరోజు ఈ క్లాస్ ద్వారా మనం ఈ 10 పాయింట్ల ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అంటే అన్నిటికంటే మంచి సమయం వర్తమానంలో జీవించటం, అన్నిటికంటే మంచి పని ప్రకృతిని ముందు పెట్టిన పని చేయటం, అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ, అన్నిటికంటే గొప్ప మార్గం యోగ మార్గం, అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ సత్కర్మ, అన్నిటికంటే గొప్పవాడు మంచివాడు యోగి. అలాగే నీ ముందు ప్రత్యక్షమైన ప్రతివాడు ఆత్మస్వరూపుడే గొప్పవాడే అని తెలుసుకోవాలి. అన్నిటికంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య అని తెలుసుకోవాలి. అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానం అని తెలుసుకోవాలి. లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే అన్నిటికంటే గొప్ప పని అన్ని జీవులను స్వేచ్ఛగా బ్రతకనివ్వటమే. మరి ఇవన్నీ మనం ఆచరించినప్పుడు మనం ఆత్మోన్నతి పెరిగి మరి ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాము. రోజు ధ్యానం చేస్తున్నాము. శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్ర సాధన చేయాలి. శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి. అలాగే స్వాధ్యాయం కంపల్సరీ చేయమన్నారు పత్రిజీ గారు. ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి. గురువుల సాంగత్యం, సజ్జన సాంగత్యం చేయాలి. సేవ చేయాలి. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే తటవర్తి రాఘవరావు గారికి, రాజలక్ష్మి అమ్మగారికి, సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.